అధ్యక్ష, ఒక్కసారి తమరు గమనించాలి. ఈరోజు హౌజ్లో 0 అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలందరూ కూడా సాగునీటికి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది, మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఈరోజు తమ ముందు ప్రభుత్వం విన్నవించుకున్నారు. అధ్యక్ష, గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ అధ్యక్ష. మా కరీంనగర్ అధ్యక్ష అధ్యక్ష అడుగుతున్నా అధ్యక్ష పాయం వెంకటేశ్వర్లు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం పెనుపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. నా నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 4 మండలాలు బోర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పెనుపాక 4 మండలాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ గోదావరి వరద ముంపుకు మీకు ప్రతిదీ అలవాటైపోయింది. పెనుపాక నియోజకవర్గంలో మరి అనేక గ్రామాల్లో వందలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి వరద ముంపు గురయ్యి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పంటల నష్టం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి గోదావరికి సంబంధించి 1974లో 77 అడుగులు, 1984లో 76 అడుగులు, 2006లో 75 అడుగులు, 2022లో 76 అడుగుల అధ్యక్ష. వచ్చినప్పుడు భారీ వర్షాలకు మరి గోదావరి వరద పొంగి అనేక గ్రామాలలో నా నియోజకవర్గం పరివాహక గోదావరి పరివాహక ప్రాంతం 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు ఉన్నటువంటి అనేక గ్రామాలలో వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు, ప్రాణ నష్టం జరిగింది. అదే కాకుండా పంటల నష్టం కూడా జరిగే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 2022లో మరి భారీ వర్షాలకు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు భద్రాచలం జూలై 17వ తారీఖున వచ్చిన సందర్భంలో ప్రకటన చేశారు అధ్యక్ష ప్రెస్ మీట్లో. మరి గోదావరి కరకట్ట కడతాము, మరి మెరగ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినారు. 1000 కోట్లు ప్రకటన చేసినారు ఆనాటి ముఖ్యమంత్రి గారు. మరి ప్రకటనగానే మిగిలింది తప్ప సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు అడిగారు.